హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన విద్యా ఉద్యోగానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారంతో పాటు వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని కూడా అందించడం జరుగుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. డైలీ వచ్చే ముఖ్యమైన సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్కు సపోర్ట్ని అందించండి. ఇక మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే గృహలక్ష్మికి మంగళం. గత ప్రభుత్వ స్కీమ్ను నిలిపివేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. తెరపైకి అభయహస్తం ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ను తెరపైకి తేవడం జరిగింది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి స్కీమ్ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇందుకు సంబంధించి మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుని ఇండ్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం పొందేలా లబ్ధిదారులకు ఇచ్చిన అనుమతులను సైతం క్యాన్సిల్ చేసింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే శ్రీకాంతాచారి తల్లికి కీలక పదవి. సెక్రటేరియట్లో సీఎంతో శంకరమ్మ భేటీ అంటూ మరొక వార్తనైతే ఇవ్వడం జరిగింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. మంగళవారం సెక్రటేరియట్లో సీఎంతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిశారు. కేసీఆర్ ప్రభుత్వం తమకు పదవి ఇస్తామని ఊరించి విస్మరించిందనే విమర్శలు ఉన్న నేపథ్యంలో ఈ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్న వేళ ఈ పరిణామం ఇంట్రెస్టింగ్గా మారింది. మంగళవారం శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ తనను మర్యాదపూర్వకంగా కలిశారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ అంశంపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. అమరులు, ఉద్యమకారుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ట్వీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఈ చలాన్స్ సైట్లో నకిలీల గాలం అంటూ మరొక ముఖ్యమైన వార్తనైతే ఇవ్వడం జరిగింది. సర్కారు వెబ్సైట్లను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు. డిస్కౌంట్తో చలాన్లు కట్టే వారికి డబ్బు కొట్టేసే ప్లాన్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించడం జరుగుతుంది. సైబర్ నేరగాళ్లు ఈ చలాన్స్ సైట్లను టార్గెట్ చేశారు. పెండింగ్ చలాన్స్ క్లియరెన్స్ చేసే వాహనదారుల నుంచి డబ్బు కొట్టేసేందుకు నకిలీ యూఆర్ఎల్ పోర్టల్స్లో గాలం వేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల నకిలీ వెబ్సైట్లను పోలీసులు గుర్తించి అప్రమత్తమయ్యారు. సిటీ పోలీసుల వెబ్సైట్లతో పాటు సోషల్ మీడియాలోనూ హెచ్చరిస్తున్నారు. పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం డిస్కౌంట్ ఆఫర్ ప్రవేశపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 3.59 కోట్ల చలాన్స్ పెండింగ్లో ఉండగా సోమవారం వరకు 45 లక్షలకు పైగా చలాన్స్ క్లియర్ అయ్యాయి. చలాన్స్ క్లియరెన్స్ కోసం ఆన్లైన్లో పేమెంట్ చేసేందుకు వాహనదారులు పెద్ద ఎత్తున ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ను ఓపెన్ చేస్తుండటంతో సర్వర్లు మొరాయిస్తున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకున్న సైబర్ నేరగాళ్లు ఈ చలాన్ TSPolice.in పేరుతో నకిలీ వెబ్సైట్ను రూపొందించారు. ఈ సైట్ను ఓపెన్ చేస్తే వాహనదారుల వెహికల్ నెంబర్తో పాటు ATM కార్డు నెంబర్తో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేలా. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మెగా డిఎస్సిపై చిగురిస్తున్న ఆశలు. టీచర్ పోస్టుల కోసం ఏండ్లుగా ఎదురుచూపులు అంటూ మెగా డిఎస్సికి సంబంధించిన ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. గడిచిన 10 ఏళ్లలో ఒకేసారి రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో వేలాదిగా BEd, DEd కంప్లీట్ చేసిన యువత అంటూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వార్తనైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఏప్రిల్లో టెట్ 60,000 మంది టీచర్లు రాసే అవకాశం. పదోన్నతులకు అనివార్యంగా మారిన అర్హత పరీక్ష. ఉపాధ్యాయ ఖాళీలపై స్పష్టత వస్తేనే మెగా డిఎస్సి అంటూ మరొక ముఖ్యమైన వార్తనైతే ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహణకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది. విద్యాశాఖపై సీఎం సమీక్షలో ఈ అంశం చర్చకు వచ్చింది. ప్రభుత్వ టీచర్లకు పదోన్నతులు కల్పించడానికి టెట్ అనివార్యమని అధికారులు సీఎంకు తెలిపారు. దీంతో వీలైనంత త్వరగా టెట్ నిర్వహించాలని సీఎం ఆదేశించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్లో పరీక్ష నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో 1.03 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. 2012కు ముందు టెట్ లేకపోవడంతో అంతకు ముందు ఉన్న దాదాపు 60,000 మంది టీచర్లకు ఈ అర్హత లేదు. మరోవైపు టెట్ ఉంటే తప్ప పదోన్నతులు కల్పించడానికి వీల్లేదని 2012లోనే కేంద్రం తెలిపింది. అయితే టెట్ పరీక్ష నిర్వహించే వరకు ఈ నిబంధనలను అమలు చేయలేమని పేర్కొంటూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో మినహాయింపు ఇచ్చింది. కేంద్రం తాజాగా మరోసారి ఈ నిబంధన తెరపైకి తేవడం, సుప్రీంకోర్టు కూడా టెట్ తప్పనిసరి అని తీర్పు ఇవ్వడంతో గత ఏడాది నుంచి పదోన్నతులు నిలిచిపోయాయి. రాష్ట్రంలో మెగా డిఎస్సి నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో దీని అమలుపై అధికారులతో సీఎం చర్చించారు. మెగా డిఎస్సి చేపట్టాలంటే ఉపాధ్యాయ ఖాళీలపై స్పష్టత రావాలి. రాష్ట్రంలో దాదాపు 10,000 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేస్తారు. ఇవి కాకుండా ఇప్పటికే 12,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు ఎడ్జిటీలు మొత్తం కలిపి 22,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది.
టెట్ లేని కారణంగా పదోన్నతులు ఇవ్వడం సాధ్యం కావడం లేదు. ఈ కారణంగానే టెట్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్రంలో సర్వీస్లో ఉన్న వారికి డిపార్ట్మెంట్ టెస్ట్ మాదిరి ప్రత్యేకంగా టెట్ పరీక్ష నిర్వహించాలని టీచర్లు కోరుతున్నారు. వీరితో పాటు బీఈడీ, డిఈడీ పూర్తి చేసిన వాళ్ళు కూడా ఈ పరీక్ష రాస్తారు. ప్రైవేట్ స్కూళ్లలో పనిచేయాలన్నా టెట్ తప్పనిసరి. కాగా ఏడాదికి 2 సార్లు టెట్ చేపట్టాలన్న ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నా ఇది అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పుడు సర్వీస్లో ఉన్న వారికి విధిగా టెట్ నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొనడంతో అందరికీ కలిపి సాధారణ టెట్ నిర్వహించాలని విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదించింది. 10th పరీక్షలు ముగిసిన వెంటనే ఏప్రిల్ మొదటి వారంలో టెట్ చేపట్టాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే 45 ఏళ్లు దాటిన ఉపాధ్యాయులు టెట్కు సన్నద్ధమవ్వాల్సిన అవసరం ఉందని, పరీక్షల్లో ఇచ్చే సిలబస్పై కొంత కసరత్తు చేయాల్సి ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని కొంత వ్యవధి ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతుంది. ఇది ఈరోజు వచ్చిన వివిధ న్యూస్ పేపర్లోని ముఖ్యమైన అంశాలు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్కు సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.